ఈరోజు రెసిపీ వచ్చేసి సద్దల లడ్డు. మామూలుగా సద్దలతోటి రొట్టెలు చేసుకుంటూ ఉంటాము. ఇలా లడ్డూలు చేసుకోండి, పిల్లలు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయని తినేస్తూ ఉంటారు. సజ్జల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఇది మంచి ఫుడ్. కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ముందుగా 2 కప్స్ సద్దలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే ఆరబెట్టి ఇలా మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా బరకగా వేసుకోవాలి. 1 కప్పు వేరుశనగ విత్తనాలు వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. నువ్వులు 1/2 కప్పు ఇవి కూడా వేయించుకొని రెండింటిని పొడి చేసుకొని సద్దల పొడిలో మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా 1.5 కప్పు బెల్లం వేసుకొని మిక్స్ చేసి అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. కొద్దిగా ఇలా మెత్తగా వేసుకొని అంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ బాగా మిక్స్ చేసి నెయ్యి వచ్చేసి నాకు 1.5 కప్పు నెయ్యి పట్టింది. మన క్వాంటిటీని బట్టి నెయ్యి కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలాగా చుట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం కొద్దిగా తక్కువ వేసుకొని చేసుకోవచ్చు.